క్షణికావేశంలో తప్పులు చేసి జైలుకు వచ్చిన వారిలో పరివర్తన తీసుకువచ్చేందుకు పలు చర్యలు చేపట్టింది కడప కేంద్ర కారాగారం. శిక్ష ముగిసిన తర్వాత వారి కాళ్లపై వారు నిలబడేలా మహిళలకు అగరబత్తీల తయారీలో శిక్షణ ఇస్తోంది. సంస్కరణలో తమకు తామే సాటి అని కడప కేంద్ర కారాగారం ముందుకు దూసుకెళ్తోంది. ఖైదీల సంక్షేమం కోసం ఇప్పటికే పలు సంస్కరణలు అమలుపరిచి అభివృద్ధి దిశలో పయనిస్తోంది. దొరికిన అవకాశాన్ని వదలకుండా ఖైదీల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు జైలు అధికారులు. తాజాగా మహిళా ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు అగరబత్తీల తయారీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కడపకు చెందిన అగరబత్తీల తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 1000 అగరబత్తీలు తయారు చేస్తే 20 రూపాయలు ఇస్తారు. రోజుకు ఒక్కో మహిళా ఖైదీ 5000 అగరబత్తీలు తయారు చేస్తారు. ఏం పని చేసి బతకలం అనేది ఇక్కడ సార్ వాళ్ళు మాకు కడ్డీల పని పెట్టినారు. కడ్డీల పని పెట్టిన తర్వాత రోజు 1500 అట్లా చేసుకుంటాము. మా కాళ్ళ మీద మేము నిలబడేకి ఇక్కడ జైల్లో పని కల్పించినారు. మా సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ మాకు బాగా చూసుకుంటున్నారు. కానీ మాకు కూడా మా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా కానీ లేదా మాకు ఏదైనా వచ్చి తీసుకురావాలన్నా కానీ కొంచెం బాధగా అనిపించేది. ఇప్పుడు మాకు అలాంటి స్థితి అయితే ఏమీ లేకుండా మేము కూడా కొద్దిగా గొప్ప ఉపాధి కల్పించుకొని మా వాళ్ళకి ఇంటికి పంపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేము బయటకు వెళ్ళాక కూడా మా ఫ్యూచర్లో కూడా మాకు ఇదేదో ఉపయోగపడుతుందని మేము ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాము. జైలుకి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చినాము. ఇంకా బయటికి పోయిన తర్వాత కూడా ఇంకా బాగా నా కాళ్ళ మీద నిలబడి బతకాలని నాకు బాగా కోరుకుంది. మహిళా ఖైదీలకు ఉపాధి చూపాలనే ఉద్దేశంతో అగరబత్తీల తయారీకి శ్రీకారం చుట్టామని, బయటకు వెళ్లిన తర్వాత కూడా వారి కాళ్లపై వారు నిలబడేందుకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. బాబా మైక్రో ఇండస్ట్రీస్ వాళ్ళ ద్వారా కొత్తగా లోపల అగరబత్తీస్ తయారు చేసే యూనిట్ ను కూడా ప్రారంభించాము. ఫార్మ్స్ లో భాగంగా వాళ్ళు బయటకు వెళ్లిన తర్వాత బతకాలి, పునరావాసం కల్పించాలనేది ఒక ఉద్దేశం మాది. అట్ ది సేమ్ టైం వాళ్ళని ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేయడం ద్వారా వేరే ఆలోచన రాకుండా మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా కూడా వాళ్ళు ఉంటారు. భవిష్యత్తులో ఖైదీల సంక్షేమం కోసం మరికొన్ని పథకాలు తీసుకువస్తామని, ఇందులో భాగంగా త్వరలో గ్యాస్ డీలర్షిప్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.